వైసీపీ పాలన అంతా అస్తవ్యస్తం. అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్న దోపిడీదారులపై చర్యలు తీసుకుంటాం. ఒత్తిళ్లకి లొంగి వైసీపీ నాయకుల అక్రమాలకు అండగా నిలబడడం వల్లే నేడు కొందరు అధికారులు ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇకపై ఇలాంటి అవినీతి అక్రమాలు కొనసాగనివ్వం. పెదవేగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చివరిగా కచ్చేటలు ఏమైనా ఉన్నాయా పెట్టియా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరి చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్ష వారిని కోరుతున్నాను. మీరు సాయంత్రం సమీక్షతో ప్రారంభిస్తాము. ఈనాటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి, అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు లక్షల 15 సార్ వచ్చేసింది సార్. కంప్లీట్ సార్. దగ్గర కొంచెం ఎడంగా పెట్టి మాట్లాడండి. ఎమ్మెల్యే గారికి కూడా అంటే మనకి విలేజ్ లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అవన్నీ ఇవన్నీ కూడా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సార్. అందరూ కూడా చేశారా? చేయలేదు సార్, బ్యాలెన్స్ వర్క్ సార్. సార్ అది ప్రోగ్రెస్ వర్క్ సార్. ట్యాంక్ కట్టుకున్నాం సార్. 17 లక్షలు 12 లక్షల 10,000 కంప్లీట్ అయింది సార్. 30 లక్షల 80,000 ఇందులో హోటల్ సంఘం చేస్తున్నారు సార్. అవును సార్. ఇదాకా లేదా పలానా బజారు ఊరి పేరు ఉంటుంది కదా, అంటే ఇందులో ఇచ్చిన ఏంటంటే 2,20,000 సార్. ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పావాడా సార్? మీకు తెలిసే ఉన్నాయా? ఎవరికి చెప్పలేదండి. మొత్తం లోపల లీక్ అయిపోయింది. చివరి డమ్మిలో అయిపోయిందని ఎన్నిసార్లు రెస్పాండ్ లేదండి. ఇది సరే ఈ నెలలో చెప్పింది. 22 మిగిలిన ఎందుకు స్టార్ట్ అవ్వాలా? పెట్టుకోమని చెప్పి ఇచ్చారు. అలా అమ్మాయిని బిడ్డని ఇచ్చారా? ఇది అడకాయ పడ అడకాయ తీసుకొచ్చి 10 లక్షలు ఏ ఊళ్ళో ఏ రైతుకి ఎలా కొట్టావో అవి డీటెయిల్స్ అని పట్టారు. అన్నాపురం నుంచి వేగవాడు వచ్చి వేరమ్మగుంటలో పనిచేసినట్టుగా 5 లక్షలు అన్నాపురంలోకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీసర్ ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్. చెప్పమని చెప్పాను సార్. అది 2021లో జరిగింది సార్. నేను 2021 మే నెలలో వచ్చాను సార్. నేను రాకముందు అది డబ్బులు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపిస్తారు. ఓకే సార్. కానీ పంటకాలం చేయమంటే పంటకాలం కూడా పెట్టండి. ఎన్ని సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు మొత్తుకుంటున్నానండి నేను. కింద రైతులు ఎకరం అనేకం ఉన్న వాళ్ళు మొలకొచ్చి మురికిపోతున్నారు. పంట ఇప్పుడు 7 కాడ నుంచి అచ్చపరి నుంచి 1.3 ఎకరం 3 సెంట్లు ఎక్కడ కొన్నారు? చెప్పండి.
మళ్ళీ ఏం చేశారంటే ఈయన సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎర్రమట్టి ఇచ్చారు. దాంట్లో పోలేసి మళ్ళీ దాని అవసరాల నిమిత్తం నైట్ టైం ఏం చేస్తారంటే ఎర్రమట్టి మొక్కలు బాబు ఇప్పుడు ఏమైందిలే. నెక్స్ట్ 26 ఎకరాలు 26 ఎకరాలు తీసుకుంటారా? 2.6 అతను ఫార్మ్ ల్యాండ్ ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత కొట్టావు? 27,000 చేసింది. ఏది చేశారు? 27,000 మొక్కలు నాటిన దానికి ఎరువులకి చేశాను సార్. 27,000 మొక్కలు ఏ మొక్కలు నాటాడు? ఏ ఎరువు కొన్నాడు? అతను పొలం ఎక్కడ ఉంది? ఆ ఊళ్ళో సార్. ఈరోజు పెదవేగి మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి వారందరూ కూడా, ప్రజాప్రతినిధులకు, అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మండలంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు. ఇల్లు చూసుకుంటే ఇళ్ళకి కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ కకూర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజేషన్ చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు బిల్లు పెట్టుకుని డ్రా చేయటం, ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది. ఇక మీదట ఇలాంటి అన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తాం. తప్పనిసరిగా ఏదైతే సూపర్ 6 వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆర్థిక వనరులు లోటు ఉండటంతో అన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు. దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ముందుకెళ్ళడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది. మీరందరూ కూడా వింటా ఉన్నారు. చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి, మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి, వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు. ఇవాళ జైలుకి వెళ్తారా, సస్పెండ్ అవుతారా, మరి వాళ్ళ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేశారు. ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి, వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం. మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి వెధవల మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాళ భలే వాళ్ళు కాపాడతారా మిమ్మల్ని? మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకాడికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం. మొత్తం అన్నింటినీ పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా మీకు చూపిస్తాం. అదే కాదు, నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం. వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని
అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికేట్ల ద్వారా కక్కుర్తి బుద్ధి, పందికొక్కులాగా డాబా ఉంది, పొలం ఉంది, కారు ఉంది, నల్ల కడజోడు పెడతావు, మళ్ళీ నీకు పెన్షన్ కావాలి, గవర్నమెంట్ సొమ్ము. ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం. అది ఎంత మట్టుకి సమంజసం? ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా సత్యా అని అడుగుతున్నావు. నీ కుటుంబ సభ్యులు, నీ ఇంటి పెట్టోళ్ళు, నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు. ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా? అట్లా ఇప్పిస్తావా? దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ఆస్తులు లేవా, బిల్డింగులు లేవా, కారులు లేవా? అన్నీ కూడా దోచేసి అడ్డగోలుగా ఎందుని కాడికి నొక్కేశారు, బొక్కేశారు. వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం. పరిపాలన అంటే ఎలా ఉండదు, పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం. కానీ ఈ 5 సంవత్సరాలు ఒక విధ్వంసాలు, దాడులు చేయటాలు, భౌతికంగా భయపెట్టాలు, కులాల మధ్య చిచ్చు పెడతాలు, ఆస్తుల్ని పాడు చేయటాలు, వ్యవస్థలను కుప్పకోల్చడాలే చూసాం. ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి సహకారం, మీరు ఇచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.